సంవత్సరానికి ఒకసారిగా వస్తూ ఉంటుంది. ఈ పండుగలో మనము 3 రోజులు చక్కగా వేడుకలు చేసుకుంటాం. 3 రోజులు పండుగ చక్కగా జరుపుకుంటాం. అందులో భాగంగా ఈ నెలంతా సంక్రాంతి పండుగ నెలంతా కూడా గొబ్బెమ్మలు పెట్టుకునే సాంప్రదాయం మన అందరికీ ఆచారం ఉందన్నమాట. అది ఎలా? ఆవు పేడతోటి గొబ్బెమ్మను తయారు చేసుకుని మందార పూలు, చేమంతులు ఇలాంటి పువ్వులతోటి చక్కగా మందార పూలు, గుమ్మడి పూలు కూడా కలుపుకొని హాయిగా గొబ్బెమ్మను అలంకరించుకొని పసుపు కుంకుమ పెట్టేసి ఆ ఆవు పేడనే గొబ్బెమ్మ లక్ష్మీదేవిని, పార్వతీదేవిని, సరస్వతి మాతని ఇలా మనము భావన చేసుకుంటూ మనం అలంకరించుకుంటాం ఈ నెలంతా కూడా. అందులో చిన్న చిన్న పద్యాలు పాటలు కూడా ఉన్నాయి. పూర్వమైతే పద్యాలు కూడా పాడేవాళ్ళు. ఈ ఆచారం అసలు ఏంటి మనకు అంటే, మన ఆచారంలో అంతర్భాగంగా గొబ్బెమ్మల వేడుక ఇమిడిపోయిందనమాట. ఇది ఇప్పుడు చూసి ఈ సాంప్రదాయాన్ని ఫారిన్ వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఏవో రకరకాలుగా పేడ దొరకపోయినా కూడా ఆవు పేడ ఏదో రకంగా బొమ్మలో పెట్టుకొని చక్కగా వాళ్ళు కూడా వచ్చిరా అని తెలుగులో పాటలు పాడుకుంటున్నారు. ఇది ఒక చక్కని ఈ అందమైనటువంటి శుభమైనటువంటి ఈ భావన అన్నమాట. వాళ్ళు చెప్పినప్పుడు నాకు అలా సంతోషంగా ఉంటుంది. అందులో మనకి శివపార్వతులు అన్నా, లక్ష్మీనారాయణులన్నా, బ్రహ్మాల వాణి అన్నా భక్తిభావంతో ఉంటాం కాబట్టి ఇలా కూడా ఒక్కరోజు కూడా మిస్ కాకుండా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే, ముందు గొబ్బెమ్మలు పెట్టినప్పుడు ఓ చిన్న చిన్న పాటలు పాడుకుంటాం. 2 పాటలు మామూలుగా మచ్చికి చెప్తాను, మొత్తం చెప్పడానికంటే టైం చాలదు. ముందు ఒకటి చెప్తా. గొబ్బియలో గొబ్బియలో గొబ్బెమ్మ గొబ్బెమ్మ గొబ్బియలో 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 గొబ్బియంచు పాడరమ్మ నిబ్బరంపు చెడెలో గొబ్బియలో కొలను దూపరికి గొబ్బిళ్ళో మా ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో ఏ పునకంసుని ఇడుమున జొనిపిన ఏ పినకంసుని ఇడుముల జొనిపిన గోప బాలునకు గొబ్బిళ్ళో కొలను దోపరికి గొబ్బిళ్ళో మా ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో ఏ పునకంసుని ఇడుమల బాదంపిన గోప బాలునికి గొబ్బిళ్ళో ముత్యాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళో రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళో రావమ్మ మహాలక్ష్మి రావమ్మ మము రంజిల్ల నీవమ్మ నీ కంటి చూపుతో రావమ్మ పాల సముద్రాన పవ్వళించిన తల్లి పాలాక్షు గరళమున నిలిచి మాట్లాడితివి ప్రాణాలనిచ్చి ప్రభుదేవుని కలిసిన. ఇదొకటి. గొబ్బియలో గొబ్బియలో కాకర కాయొప్పునే గొబ్బెమ్మ కాకరి పువ్వొప్పునే కాకరి చెట్టు కింద వాళ్ళు చిలకల్లార పమిడి చిలకల్లార నొక్కుల పూసల చక్కని దండల దంట తాయిత్తల నీనోము నీనోచితే గొబ్బెమ్మ నీలంపు ధరణిలోనా. ఇదొకటి. ఇంకోటి. చిక్కుడు చిక్కుడు పువ్వొప్పు చిక్కుడు చిక్కుడు కాయొప్పు చిక్కుడు చెట్టు కుంద ఉండే శ్రీ మహాలక్ష్మి వరమూలి వరమూలి. ఇలా పాడుకుంటూ రకరకాలుగా మనం దేవుళ్ళందరి మీద పాడుకుంటుంటాం అన్నమాట. ఈ ఆచారం మనకి సాగుతూనే ఉంది. ఇప్పుడు కూడా ఇంత నాగరిక ప్రపంచంలో కూడా మనకి ఈ ఆచారాలు అక్కడక్కడ నడుస్తున్నాయి అన్నమాట. కనుమ నాడు ఈ ఫస్ట్ రోజు పండుగ, సెకండ్ రోజు పండుగ సంక్రాంతి, ఫస్ట్ భోగి పండుగ, నెక్స్ట్ సంక్రాంతి, 3 కనుమ పండుగ. ఈ నెల రోజులు మనము గొబ్బెమ్మలు పెట్టుకొని పూజించుకొని ఏం చేసిన తర్వాత వాళ్ళని ఆడించడము అని చెప్పి కనుమ నాడు మనం వాళ్ళని ఆడిస్తాం. అంటే జల్దీలో కలుపుతాం అన్నమాట. అమ్మవారిని ఎంతో పాటలతోటి వాటితో అందరం కలుసుకొని పెద్ద ఫంక్షన్ లాగా మనకి చెరువుల దగ్గర నదుల దగ్గర కూడా జరుగుతుంటుంది. కనుమ నాడు ఏం చేస్తాము, బావుల్లో కానీ చెరువుల్లో కానీ నదీ నదాల్లో కానీ ఎక్కడైనా కూడా పెట్టుకుంటాం. లాస్ట్ రోజు కనుమ పండుగ అయిన తర్వాత మర్నాడు బొమ్మల కొలువని కూడా వేడుకలు చేసుకునే ఆచారం కొన్ని కుటుంబాలలో ఉందన్నమాట. అప్పుడు ఇవన్నీ పాడుకుంటూ ఇంకా మధ్య మధ్యన కూడా రకరకాల పాటలు ఉన్నాయి.
సరే ఇంకోసారి వినిపిద్దాం అనుకుంటున్నాను. ఇలా పాడుకుంటూ పాడుకుంటూ ఆనంద డోలికలు ఊగుతూ ఉంటే పెద్దాళ్ళు పిల్లలు కూడా చక్కగా వచ్చిరని మడుతూ గొబ్బో గొబ్బో కాకర కాకర చిక్కి చిక్కి పిల్లలు కూడా ఆడపిల్లలు అబ్బాయిలు అలా మాట్లాడుకుంటూ 2 సంవత్సరాల పిల్లలు 3 సంవత్సరాల పిల్లలు చక్కగా సరదాగా చేస్తూ ఉంటారనమాట. ఇది సరదాగా ఉండేటువంటి పండుగ. వ్యవసాయదారులు మనకి పంటను అందిస్తారు కాబట్టి ఇది వ్యవసాయదారుల పండుగ. అన్ని రకాల ఉద్యోగస్తులు పాటిస్తారు కాబట్టి అందరికీ సంబంధించిన పండుగ ఇది. అసలు రైతుల పండుగ అంటారు, పశువుల పండుగ అంటాము. ఈ పండుగకి ఎన్నో ప్రఖ్యాతమైనటువంటి ఎన్నో విషయాలు కూడా ఉన్నాయి. మరొకసారి మళ్ళీ దీని గురించి మాట్లాడేటప్పుడు వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. అన్నీ చెప్పుకున్నాం కదా, చిన్న చిన్నగా బొమ్మల కొలుతో సహా 4వ రోజు బొమ్మల కొలువు పెట్టుకోవడం అనేది అది ఒక వేడుక. కొన్ని కుటుంబాలు అది ఒక ఆచారం. ఇవన్నీ చెప్పుకున్నాం కాబట్టి పండుగ వేడుకలు చక్కగా చేసుకుందాం. మరి మనము ఫ్రెండ్స్, సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ. నచ్చితే